డీర్ ఆస్పిరెంట్స్, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ క్వశ్చన్ చూడండి. ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. ఏ వెండర్ సెల్స్ వెజిటేబుల్స్ ఎట్ 12% లెస్ దెన్ ద కాస్ట్ ప్రైస్ బట్ మ్యానిపులేట్స్ ద వెయిట్ ఆఫ్ 800 grams ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg. ఈ సందర్భంలో అతనికి వచ్చింది లాభమా నష్టమా అడుగుతున్నాడు. 12% తక్కువ ధరకు అమ్ముతున్నాడని చెప్తున్నాడు, కానీ కేజీకి మాత్రం 800 grams ఇస్తున్నాడు. 12% నేను కొన్న ధర కన్నా తక్కువకే ఇస్తున్నానని చెప్తున్నాడు, కానీ ఇచ్చేటప్పుడు మాత్రం కేజీ ఇవ్వట్లేదు. కేజీ అని నీకు చెప్తున్నాడు, కానీ నీకు ఇచ్చేది మాత్రం 800 grams. దీన్ని ఒక కేజీ సమ్ అనుకుందాం. ఫస్ట్ ఓరల్గా అటాక్ చేస్తాను, పెన్ను పేపర్ లేకుండా. కేజీ సమ్ అనుకుందాము. నీకు 800 grams ఇస్తున్నాడు, అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 800 grams. మీ దగ్గర నుంచి కేజీ మనీ తీసుకుంటున్నాడు, కానీ తీసుకునే మనీలో 12% తక్కువ తీసుకుంటున్నాడు. అంటే కేజీలో 12% లెస్ అంటే 880 grams. 12% లెస్ అంటే 120 grams లెస్ 880 grams. అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 800 grams ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 880 grams. అంటే ప్రాఫిట్ వస్తున్నట్టే కదా. అంటే 800 grams అమ్మినప్పుడల్లా 80 grams ప్రాఫిట్ వస్తుంది. సో 80/800 అంటే ఎగ్జాక్ట్గా 10%. సో 10% ప్రాఫిట్ వస్తుంది. మరోసారి చెప్తాను చూడండి. దీన్ని ఒక కేజీ సమ్ అనుకుంటున్నాను. మీకు 800 grams ఇస్తున్నాడు క్వాంటిటీ, 800 grams ఇస్తున్నాడు క్వాంటిటీ, కానీ మీ దగ్గర నుంచి తీసుకునేటప్పుడు 12% లెస్ మనీ తీసుకుంటున్నాడు. అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12% లెస్ అంటే 120 grams లెస్. అంటే నువ్వు 800 grams అమ్మినప్పుడల్లా నీకు 880 grams మనీ వస్తుంది, అంటే 80 grams ఎక్స్ట్రా వస్తుంది. 80 grams ఎక్స్ట్రా వస్తుంది ఎప్పుడు? 800 grams కస్టమర్కి అమ్మినప్పుడు. అంటే 800లో 80 అనేది ఎగ్జాక్ట్లీ 10%. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.